హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పాస్వర్డ్ జనరేటర్. ఓకే, సో మనము పైథాన్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం పాస్వర్డ్స్ని జనరేట్ చేస్తామో నేను చూపిస్తాను. ర్యాండమ్గా పాస్వర్డ్ జనరేట్ చేస్తాం అనమాట ఈ వీడియోలో. ఓకేనా? సో ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, దీనికి మనము యూజ్ చేసేది ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే ర్యాండమ్ మాడ్యూల్. సో ర్యాండమ్ మాడ్యూల్ తీసుకుంటాం కాబట్టి ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, బేసిక్గా ఈ ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఎలిమెంట్స్ని కానీ అవన్నీ కూడా ర్యాండమ్గా తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 0 నుంచి 10 వరకు ర్యాండమ్గా జనరేట్ చేయమంటే 0 నుంచి 10 వరకు ఒకసారి 1 కానీ 2 కానీ 3 కానీ సంథింగ్, మళ్ళీ 1 కానీ 0 కానీ అట్లా ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. సో ఇవన్నీ చేయడం కోసం మనం ర్యాండమ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో పాస్వర్డ్ అన్నాం కాబట్టి, పాస్వర్డ్ అంటే మనకి ఏముండాలి? ఒకటి పాస్వర్డ్ అంటే మనకి లోవర్ కేస్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి, అదేవిధంగా మనకి నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పాస్వర్డ్ కదా. సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో లోవర్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటా, అన్నీ కూడా స్మాల్ లెటర్స్ తీసుకుంటాను అనమాట. ఓకే, QRSTUVWXYZ ఇవన్నీ కూడా ఏంటి? స్మాల్ లెటర్స్. ఓకేనా? సో ఇవన్నీ స్మాల్ లెటర్స్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, లైక్ అప్పర్ ఈక్వల్ టు లోవర్ డాట్ అప్పర్ అని చేద్దాం. ఓకేనా? లోవర్ అప్పర్ చేద్దాం. ఒకసారి అప్పర్ కూడా ప్రింట్ చేసుకొని చూద్దాం, అప్పర్ వస్తుందో లేదో చూసి సెట్ చేద్దాం. ఓకేనా? UPPER. ఓకేనా? సో రన్ చేస్తాను. రన్ చేసినట్టయితే మనకి మొత్తం కూడా క్యాప్లో వచ్చింది. ఓకే, క్యాప్లో వచ్చింది కాబట్టి ఏం చేద్దామంటే ఇదంతా కూడా కాపీ చేసుకుందాం. ఓకే, క్యాప్లో కూడా ఇది చేసుకుందాం. సో లోవర్ కావాలి ప్లస్ అప్పర్ కావాలి కాబట్టి అన్నీ కూడా రాయకుండా నేను ఇలా చేసుకున్నాను. ఓకేనా? సో అప్పర్ వచ్చింది. సో లోవర్ ఉంది మన దగ్గర, అప్పర్ ఉంది. నెక్స్ట్ ఏంది? నెంబర్స్ కావాలి. ఓకే, నెంబర్స్. సో నెంబర్స్ కావాలి కాబట్టి నెంబర్స్ కూడా చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో నెంబర్స్ కూడా వచ్చాయి. సో నెంబర్స్ తర్వాతకి మనకి ఏం కావాలి? సింబల్స్ కావాలి. పాస్వర్డ్లో సింబల్స్ కూడా కావాలి. ఓకే, సింబల్స్ ఈక్వల్ టు, సో సింబల్స్ తీసుకోవచ్చు. ఒకటి ఇలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు, ఇలా. ఓకే, ఇలా. సో ఇష్టమైన సింబల్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? మీ ఇష్టమైన సింబల్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఓకే, సో ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలంటే మనకి ఏమి ఉండాలి? లోవర్ ఉండాలి, అప్పర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ప్లస్ చేద్దాం. ఆల్ ఈక్వల్ టు లోవర్ ప్లస్ అప్పర్ ప్లస్ నెంబర్స్ ప్లస్ సింబల్స్. ఓకే, అప్పర్, లోవర్, నెంబర్స్, సింబల్స్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, మన పాస్వర్డ్ ఎంత లెంత్ ఉండాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 16 క్యారెక్టర్స్ ఉందనుకుందాం. ఓకే, లెంత్ 16 క్యారెక్టర్స్ ఉందామనుకుందాం. ఓకేనా? సో 16. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనము 16 క్యారెక్టర్స్ లెంత్లో మనకి ఇక్కడ ఉన్న ఈ డేటాని బేస్ చేసుకుని మనకి ఏం కావాలి? ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ కావాలి. సో ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతుంది అంటే ర్యాండమ్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో పాస్వర్డ్ ఈక్వల్ టు జాయిన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు జాయిన్ ఫంక్షన్ లోపలికి మనం ఏ విధంగా ఇన్పుట్ పంపిస్తామంటే ర్యాండమ్ పంపిస్తాం అనమాట. ర్యాండమ్ డాట్ శాంపుల్ లోపలికి ఏం చేస్తామంటే, ఏ శాంపుల్ కావాలి మనకి? ఆల్ అంటే ఇది టోటల్గా ఇక్కడ ఉన్న దానిలో నుంచి ఎంత అంటే 16th లెంత్ ఉన్న పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి. ఓకే, జనరేట్ అయితే ప్రజెంట్ ప్రింట్ చేసుకుందాం. మనం ప్రింట్ పాస్వర్డ్ చేసుకుందాం. ఓకే, ప్రింట్ పాస్వర్డ్ చేసుకొని ఇప్పుడు రన్ చేస్తే మనకి పాస్వర్డ్ జనరేట్ అవుతుందో చెక్ చేద్దాం. సో రన్ చేశాను. ఇక్కడ రన్ చేసి ఒక పాస్వర్డ్ జనరేట్ అయింది. ఒకవేళ నేను ఇప్పుడు దీన్ని ఫర్ లూప్ రాసాను అనుకోండి, నాకు ఎన్నిసార్లు జనరేట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ రాస్తాను. ఇక్కడ నాకు ఒక 5 పాస్వర్డ్ జనరేట్ చేయాలనుకోండి. 5 ఇన్ రేంజ్ 5. ఓకే, 5 తీసేసి ఇది మనం ఏం చేద్దామంటే ఇన్నోలో రాసి రన్ చేద్దాం. సో చూద్దాం, మనకేమైంది? ఒకటే
ఒకటే ఎన్నిసార్లు రిపీట్ అయిందండి మనకి ఒకటే ఒక 5 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇప్పుడు మనకి 5 టైమ్స్ రిపీట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, దీన్ని తీసుకొచ్చేసి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఎన్ని టైమ్స్ లోపదో చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి 5 టైమ్స్ జనరేట్ అయింది. పాస్వర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, స్పేస్తో మనకి నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చి నేను స్పేస్తో రన్ చేస్తే స్పేస్ వస్తుంది చూడండి, ఇది నీట్గా. ఓకేనా, ఈ విధంగా మనకి ర్యాండమ్గా పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ర్యాండమ్ మాడ్యూల్ ఉపయోగించుకొని సంథింగ్ వేరియబుల్స్ యూస్ చేసుకొని అండ్ జాయిన్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఈ శాంపుల్ యూస్ చేసుకొని మనం ఈ విధంగా ర్యాండమ్గా అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.